డివైన్ సోల్ కు స్వాగతం. ప్రాచీన భారతదేశంలో ఒక గొప్ప రాజ్యం ఉండేది. అదే అయోధ్య. అక్కడ రాజుగా పాలిస్తూ ఉండేవాడు దశరథ్ మహారాజు. అతను ధైర్యవంతుడు, ధర్మపరుడు, ప్రజలకు ప్రియమైన రాజు. రాజ్యం ఉంది, సంపద ఉంది, గౌరవం ఉంది. కానీ సంతానం లేదు. వృద్ధాప్యం దగ్గర పడుతుంది. తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు? ఈ ఆలోచన అతని రోజు బాధ పెట్టేది. ఒక రోజు రాజు ఋషులను సంప్రదించాడు. అప్పుడు వారు చెప్పారు, మహారాజా, మీరు పుత్రకామేష్టి యాగం చేయాలి. దేవతలు సంతోషిస్తే మీకు సంతానం కలుగుతుంది. అయోధ్యలో మహాయాగం ప్రారంభమైంది. వేద మంత్రాలు గర్జించాయి. అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకాయి. యాగం పూర్తయ్యే సమయానికి ఒక అద్భుతం జరిగింది. అగ్నిజ్వాలల మధ్య నుండి ఒక దివ్య రూపం బయటకు వచ్చింది. అదే అగ్నిదేవుడు. అతని చేతిలో ఒక బంగారు పాత్ర, అందులో దివ్య పాయసం. అతను ఇలా అన్నాడు, దశరథ మహారాజా, దీన్ని మీ భార్యలకు ఇవ్వండి. దశరథుడు ఆనందంతో ఆ పాయసం తీసుకున్నాడు. దానిని అతని భార్యలైన కౌశల్య, కైకేయి, సుమిత్రులకు ఇచ్చాడు. కొన్ని నెలల తర్వాత అయోధ్యలో ఆనందం వెలుగులా వచ్చింది. రాముడు జన్మించాడు. అతనితో పాటు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా జన్మించారు. మొత్తం అయోధ్య నగరం సంబరాల్లో మునిగిపోయింది. వీధుల్లో నృత్యాలు, సంగీతం, పూజలు, ప్రతి ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం డివైన్ సోల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ.